ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదలకు రెడీ అయింది. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వం భూదందాలు, సహజ వనరుల దోపిడీపై ఇవాళ చంద్రబాబు వివరిస్తూ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. చంద్రబాబు విడుదల చేయనున్న శ్వేతపత్రంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూదందాలు జరిగాయనేది వెల్లడి కానుంది. ఏపీ ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదలకు రెడీ అయింది. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అయితే గత ప్రభుత్వంలో భూదందాలు, సహజ వనరుల దోపిడీ జరిగింది అంటూ ఇవాళ చంద్రబాబు వివరిస్తూ శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు కాంతి మనకు అందిస్తారు. కాంతి, యాజాస్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం మరొక శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు జరిగాయి, అలాగే దీనికి సంబంధించి ఎంత రాష్ట్రం నష్టపోయింది, ప్రభుత్వ భూములను గత ప్రభుత్వంలో వారికి అనువైన వారికి ఎందుకు అసైన్డ్ భూములను మార్చాల్సి వచ్చింది అనే అంశాలకి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే 3 అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. అమరావతి, పోలవరం అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ భూ కబ్జాలకు సంబంధించి టార్గెట్ గా చేసుకుని ప్రస్తుతం ఏదైతే గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి భూ దందాల విషయంలో కొంత ఇప్పటికే ప్రజాప్రతినిధుల పైన, అలాగే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఆక్యుపై చేశారు అనే దానికి సంబంధించినటువంటి నివేదికను సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఇక ఒంగోలు, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా భూ కబ్జాలకి పాల్పడినటువంటి, అలాగే అసైన్డ్ భూములను తమకు అనుకూలంగా ఉన్న వారి పైన కోట్ల రూపాయలు విలువ చేసే భూములను, వేలాది ఎకరాల భూములను కూడా తమ సొంత వినియోగాలకు వాడుకోవడము, అలాగే వైసీపీ కార్యాలయాల పేరుతోటి ఎక్కడైతే ఈ భూదందాలు కొనసాగించారు అనే అంశానికి సంబంధించి, అలాగే కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలకి సంబంధించినటువంటి పేదలకు ఇళ్ల పట్టాలు పేరుతోటి ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి వేల ఎకరాల భూములకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగపరిచారు అనే అంశాలకి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా, అలాగే వాటిని రికవరీ చేయడానికి కావచ్చు, అలాగే పేదలకి ఇచ్చినటువంటి భూములు ఎంత, అలాగే దాంట్లో వైసీపీ సానుభూతి పరులు తీసుకున్నది ఎంత అనే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా, అలాగే వేల కోట్ల రూపాయలు ఎట్లా నష్టపోయాము అనే అంశాలకు సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. దీనిని రికవరీ కోసం కావచ్చు, అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఈ అసైన్డ్ భూముల విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది అనే అంశాలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయబోతున్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.